స్థానాలు దాదాపుగా ఖరారైపోయాయి. రెండింట్లో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి ఇప్పటికే ఖరారు చేశారు. సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి మరొక సీటు దక్కబోతోంది. సాయంత్రానికి ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడబోతోంది. దీనికి సంబంధించి రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు అభ్యర్థులు. ఢిల్లీకి బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సాయంత్రానికి రాజ్యసభ అభ్యర్థుల పేర్లకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు దాదాపుగా ఖరారైపోయినట్లే. రెండింట్లో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి ఇప్పటికే ఖరారు చేశారు. సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి మరొక సీటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ సాయంత్రానికి అభ్యర్థుల పేర్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. రేపు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై తేల్చడానికి. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతారు. ప్రభాకర్, అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి పేర్లు కన్ఫర్మ్ అయిపోయి అనుకోవచ్చా, లేకపోతే సాయంత్రానికి ఇంకేమైనా చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్మోస్ట్ ఇవే పేర్లు కన్ఫర్మ్ అయినట్టుగానే చెప్పొచ్చు. అభిషేక్ మను సింఘ్వీది నిన్న రాత్రే కన్ఫర్మేషన్ రాగా వేం నరేందర్ రెడ్డి దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టుగానే తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళిన సీఎం ఈరోజు సాయంత్రానికి కొన్ని కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్తో పాటుగా ఏఐసీసీ నేతలను కూడా కలవనున్నారు. సాయంత్రానికే లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. రేపు చివరి తేదీ కావడంతో నామినేషన్కు రేపు ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అటు వేం నరేందర్ రెడ్డి కానీ అభిషేక్ మను సింఘ్వీకి కానీ ఇంటర్నల్ క్లారిటీ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ కూడా ఏఐసీసీ వర్గాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా క్లియర్ చేయనున్నారు. యాక్చువల్గా ఈరోజు అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. కాకపోతే రెండో పేరు వచ్చిన తర్వాత 2 నామినేషన్స్ ఒకటేసారి దాఖలు చేయవచ్చు అనే దాంతో రేపటికి ఇది పోస్ట్పోన్ అయింది. అభిషేక్ మను సింఘ్వీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సో వేం నరేందర్ పేరు మొదటి నుంచి కూడా వార్తల్లో ఉంది. కాకపోతే మొదటి నుంచి సీఎం రేవంత్ వెంట ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పిసిసి ప్రెసిడెంట్గా సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్రలో అన్ని తానే వ్యవహరించారు. దాంతోపాటుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సలహాదారుడుగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే వేం నరేందర్ రెడ్డి అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అటు కార్యకర్తలు ఇటు ప్రభుత్వానికి మధ్య, అటు లీడర్స్కి ప్రభుత్వానికి మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండే అవకాశం ఉంటుంది అనేది దానికోసం పిక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రభాకర్.